అన్నీ ఉంటాయి. ఇలా సభకు సంబంధించి కనీసం అంటే కనీసం ఎంత దారుణమైన విషయం, ఎంత ఘోరమైన విషయం, ఏజెండా ఏంది, వాళ్ళ అంశం ఏంది, వాళ్ళ ఆలోచన ఏంది, వాళ్ళ యొక్క ఏంది ఏది లేని పరిస్థితి కనబడుతుంది. ఇంత దారుణమైన విషయమా? సభకు వచ్చేదాకా ఏం చర్చిస్తారో తెలియదు. పోనీ ఒకవేళ చెప్తారా అంటే అది అర్ధరాత్రి తర్వాత పంపించే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి, ఇప్పటి వరకు కూడా వెల్ఫేర్ కమిటీలు లేవు, డిప్యూటీ స్పీకరు, చీఫ్ విప్ల నియామకం, బీఎస్సీకి సంబంధించిన నిర్ణయాలపై సకాలంలో రాని బులెటిన్. ఇంత దారుణమైన పరిస్థితి అసెంబ్లీయా ఇంకేమన్నా? అసెంబ్లీ అంటే ఏంది? నియోజకవర్గాలు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. దాంట్లో ఏముంటుంది, 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, పరిపాలన వ్యవస్థకు సంబంధించి అన్ని తీరులా చర్చించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చర్చకు రావు. ఇది మన తెలంగాణలో అసెంబ్లీ. ఇనూరి మీరు మళ్ళా చూడురి తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది? రైతుకు వెన్నుపోట్లు 1000 కోట్లు అంటూ కూడా చూస్తున్నాం పరిస్థితి. రాహుల్కు 1000 కోట్లు, రైతుకేమో వెన్నుపోటు, రాహుల్కు 1000 కోట్లు. సర్కార్ తీరును నిరసిస్తూ గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణను ఏటీఎంగా మార్చడంపై ఉన్న శ్రద్ధ ఇచ్చిన హామీల అమలుపై లేకపోవడం దురదృష్టకరం. సీఎం రేవంత్ పాలనను గాలికి వదిలేసి ఢిల్లీకి చెక్కలు కొడుతూ సోకులకు పోతూ పబ్బం గడుపుతున్నారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై అధికార కాంగ్రెస్ను అడుగడుగునా నిలదీస్తాం. వృద్ధులు, మహిళలు, మైనార్టీలు, కార్మికుల పక్షాన అసెంబ్లీలో గొంతెత్తుతాం. రిజర్వేషన్ల పేరిట బలహీన వర్గాలకు చేసిన మోసాన్ని ఎండగడతాం. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం కొట్లాడతాం. అంగన్వాడీలో ఆశా వర్కర్ల సమస్యలు, వారికి ఇచ్చిన హామీల అమలు కోసం పట్టుబడతాం. నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను ఆచరణలో పెట్టి పోరాడతాం అంటూ కూడా కేటీఆర్. 6 గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్. 2.5 ఏళ్ళైనా ఇంకా బుకాయింపులు ఎందుకు? పింఛన్లు పెంచలేదు, జాబ్ క్యాలెండర్ జాడలేదు. నాడు కేసీఆర్ పాలనలో నాట్లప్పుడే రైతు బంధు, నేడు కాంగ్రెస్ పాలనలో కోతలప్పుడు కూడా దిక్కులేదు. ఏటా 20,000 కోట్లు ఇస్తామని బీసీలకు దోకా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం అంటూ చూడొచ్చు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్కు కేర్ ఆఫ్. సేరికొండ సర్కారు మోసంలో మండలిలో నిలదీస్తాం వెల్లడి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే అంశం ఏంది? నిరసన మొదలైంది. ఈ నిరసనకు సంబంధించి పూర్తి స్థాయిలో జరిగే పరిస్థితి ఏంది అంటే, తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేసే కార్యక్రమం కొనసాగుతుంది. సో 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీల అమలు లేదు. దాంతోపాటు వీళ్ళు ఇచ్చిన ఆ అంశాలకు సంబంధించి ఏది కూడా ఆచరణలో లేని పరిస్థితి కనబడుతుంది. ఇంకో పక్కన విషయం ఏంటంటే, తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చాలా పరిణామాలు కానీ, చాలా అంశాలు కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అనేది కనుక లేకపోతే మనల్ని ఇప్పటికే ఏంది అంటే రాచరికపు పాలన అంటారు కదా, అంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు రాముడి పాలనలు ఎక్కువ ఉండే, కానీ ఇప్పుడు వచ్చినాక ఏం పాలన అయిందో మీకే తెలుసు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అసెంబ్లీకి సంబంధించి గన్ పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ రైతులకు ఇవ్వాల్సిన పైసలు అయితే ఇయ్యరు. కానీ అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తారంటే, పూర్తి స్థాయిలో కూడా రైతులకు ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకపోగా రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇద్దామనే అంశం మాత్రం తెర మీదకి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇగో నేను ఏమంటున్నా అంటే, మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థలం మీరు అందరూ కూడా చూస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి మీరు ఇక్కడ ఖచ్చితంగా కూడా లైక్ వేసుకోర్రి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు కానీ అన్నీ చెప్తాం. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయర్రి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాస్తవాలను వివరించే ప్రతి అంశాన్ని కూడా చూసే ప్రయత్నం చేయర్రి. ఎందుకంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఎప్పుడు మీ పక్షాన ఉంటుంది, మీకోసం కొట్లాడుతుంది, మీ పక్షాన ఉంటే ప్రతిరోజు విభిన్నమైన కథనాలు, విభిన్నమైన అంశాలకు సంబంధించి సమాజంలో జరుగుతున్న, రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి కూడా వాటన్నింటిని కూడా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కాబట్టి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీది, ప్రజలది ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో నిన్న చాలా క్లారిటీగా కూడా చెప్పాను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా కీలకమైన నేతలు కాంగ్రెస్ నుంచి రాబోతున్నారు. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసంతృప్తి సెగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరిగా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దీంట్లో భాగంగానే జరిగిన కొన్ని పరిస్థితులను కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, జరుగుతున్న పరిణామాలు ఏంటి? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, అంటే 2022-23 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీ నేతలకే రులకిచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దాంట్లో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి రాబోతున్నారు అనే అంశం చాలా క్లియర్ కట్గా కూడా
కన్ఫర్మ్ అయిపోయింది. 25న జీవన్ రెడ్డి రాజీనామా అంటూ కూడా ప్రధానమైన అంశం చూడొచ్చు. అదే రోజు రాజకీయ భవిష్యత్తు ప్రకటన, పార్టీ గుర్తుకు రామ్ అంటూ కార్యకర్తలకు సూచన. తన నివాసంలో కాంగ్రెస్ జెండాలు ఫ్లెక్సీలు ఉంచొద్దనే నిర్ణయం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ తీరుపై తీవ్రమైన అసంతృప్తి అంటూ కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు, ఈ నెల 25న జీవన్ రెడ్డి రాజీనామా అంటూ కూడా చూస్తున్నాం. రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లుగా జగిత్యాల రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలా ఉన్న సీనియర్ నేత టి జీవన్ రెడ్డి తన నివాసం వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ ఫ్లెక్సీలను, పార్టీ జెండాలను సోమవారం తొలగించడం రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, తనకు దక్కుతున్న ప్రాధాన్యతపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక పార్టీ గుర్తుకు రామ్ తన నివాసం ఆవరణలో ఉన్న పార్టీ గుర్తులతో కూడిన బ్యానర్లను వెంటనే తొలగించాలని జీవన్ రెడ్డి స్వయంగా కార్యకర్తలకు సూచించారు. పార్టీ రంగుకు గుర్తుకు రామ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ కు విధేయుడిగా ఉన్న ఆయన ఇప్పుడు కేవలం తన వ్యక్తిగత ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను మాత్రమే ఏర్పాటు చేసుకోవడం పార్టీలో బంధం తెంచుకున్నారనే వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. ఇక జగిత్యాలలోని తన ఇంటి లోపల బయట ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతల ఫోటోలను, పార్టీ జెండాలను ఆయన అనుచరులు పూర్తిగా తొలగించారు. పార్టీలో సమన్వయ లోపం తనను పక్కకు పెడుతున్నారనే ఆవేదనతోనే ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా తన సొంత పార్టీ గుర్తును తొలగించడం ద్వారా అధిష్టానానికి ఆయన ఒక స్పష్టమైన హెచ్చరిక పంపినట్లయింది. అయితే తీవ్రమైన అసంతృప్తి ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిపై జీవన్ రెడ్డి గత కొంతకాలంగా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పార్టీలో చేర్చుకున్నప్పటి నుంచి ఆయన అసహనంతో ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని, జిల్లా రాజకీయాలలో తన ప్రాబల్యం తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్టుగా సమాచారం. సో 25న రాజకీయ భవిష్యత్తు ప్రకటన. తన తదుపరి అడుగుపై జీవన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అదే రోజు ఆయన తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. శ్రీరామ నవమి లోపు తన నిర్ణయం ఉంటుందని గతంలో చెప్పిన ఆయన అందుకు తగ్గట్టుగానే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసినట్లుగా కనిపిస్తుంది. ఆయన నిర్ణయం జిల్లాలోని కాంగ్రెస్ క్యాడర్పై భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా శ్రమించిన సీనియర్ నాయకులను విస్మరించి కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేయడాన్ని జీవన్ రెడ్డి సహించలేకపోతున్నారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఆత్మగౌరవం